రామరాజు అయితే చాలా సీరియస్గా ప్రేమ ధీరజ్తో ఇలా అంటూ ఉంటాడు. ఏంటి నువ్వు ఈ రోజు నుంచి నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, నీ భార్యకి మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు ఏదైనా చెయ్యాలి చెందాలి అనుకుంటే మీ సొంత డబ్బులతో సంపాదించుకొని మీరు తిండి గుడ్డ బట్ట అన్నీ మీరే చూసుకోవాలి. నా డబ్బులతో మీరు ఉండడానికి వీల్లేదు అని చాలా సీరియస్గా అంటూ ఉంటాడు. ఆ మాటలకి ధీరజ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఈ రోజు నుంచి నా సంపాదనతో నీ భార్యని నేను పోషించలేను, కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి సంపాదిస్తావో ఏం చేస్తావో నాకు అనవసరం. నీ భార్య తిండి గుడ్డ నీ తిండి బట్టలు అన్నిటికీ నువ్వే చూసుకోవాలి అనేసరికి వేదవతి అయితే బాధపడుతూ ఉంటుంది. ధీరజ్కి నా వల్ల ఈ పరిస్థితి అనేది చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అలా సీరియస్గా అనేసరికి అది కాదండి అని వేదవతి అనబోతూ ఉంటుంది. ఆపు, నువ్వేం చెప్పాలనుకున్నా నేను వినను అని అనేసరికి నాన్న అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఈ రోజు నుంచి నువ్వు నన్ను నాన్న అని పిలకు అని అయితే చాలా సీరియస్గా అనేస్తూ ఉంటాడు. ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ ఇంట్లో ఉన్న ఒక అనాథలా నువ్వు బతుకుతావు అని చెప్పేసి అయితే సీరియస్గానే అక్కడి నుంచి అయితే రామరాజు వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంట్రా ఇది ఇలా అయింది ఏంట్రా అని చెప్పి వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. రామరాజు ధీరజ్ విషయంలో తీసుకున్న నిర్ణయానికి రామరాజు కూడా చాలా బాధపడి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు.